హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజ్ హెమ్ కుకింగ్. ఇవాళ మీకు బూందీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది నేను షుగర్తో చేశాను. మీరు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా నేను అంటే వీడియో చూపించట్లేదు కానీ బూందీ మిక్చర్ కూడా చేశాను. అది సింపుల్గా క్లుప్తంగా చెప్తాను మీకు. సో చూసి నేర్చేసుకోండి. దీనికోసం నేను 1.5 కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నానండి. నేను ఇదే జార్ మెజరింగ్కి యూజ్ చేశాను. సో కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ ఫస్ట్ మరీ రన్నీ కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం కలిపి పెట్టుకున్నాను అనమాట. నేను ఇది సీవ్ ఏం చేయలేదు కదా, సో నార్మల్గా మిక్స్ చేసి పెట్టాను. సో దట్ కొంచెం నానితే ఫాస్ట్గా ఉండలు అవి పోయి మనం మిక్స్ చేసుకొని ఈజీగా అవుతుందని. సో అలా చేసి అది పక్కన పెట్టాక అదే జార్ తోటి సేమ్ అమౌంట్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అంటే 1.5 కప్ తీసుకుని దాంట్లో మళ్ళీ 1.5 కప్ వాటర్ వేసి ఒకసారి కలిపేసి బాయిల్ రావడానికి వదిలేసానండి. సో ఇలా బాయిల్ వస్తున్నప్పుడు నేను దీంట్లో సాఫ్రాన్ యాడ్ చేశాను, అంటే కుంకుమ పువ్వు. అది అలానే వేసేయకుండా కొంచెం పొడిని చేశాను, సో దట్ కొంచెం కలర్ మంచిగా దిగుతుందని. అలా బాయిల్ చేసుకుంటూ ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. డిపెండింగ్ ఆన్ మీరు ఎంత ఎక్కువ షుగర్ తీసుకున్నారన్న బట్టి కొంచెం టైం పడుతుంది. మధ్య మధ్యలో కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కొంచెం థిక్గా అయ్యి అలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అలాగా. మీకు అలా కనిపించకపోతే కనీసం మీరు ఇలాగా ఫింగర్స్తో టచ్ చేసినప్పుడు బాగా జిగురుగా థిక్గా అనిపిస్తున్నా చాలు. అలా అయిపోయిన పాకం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ ఉంది కదా, దాన్ని నేను ఈ వేరే గిన్నె దానిపైన పెట్టిన జాలి దాంట్లో వేసి ఈజీగా ఇప్పుడు రబ్ చేసేస్తాను అనమాట. అలా చేయడం వలన ఎక్కువసేపు పట్టకుండా ఫాస్ట్గా మనకి స్మూత్ మిక్చర్ వచ్చేస్తుంది. చూసారా, అలా చేయడం వల్ల ఉండలు లాంటివి పైన ఉండిపోతాయి, కిందకి స్మూత్ మిక్చర్ వస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా, అలాగా. సో ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా నేనైతే ముందే ఎక్కువ వాటర్ వేస్తానండి, కానీ అలా చేయొద్దు. కొంచెం కొంచెం వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి. ఇందాక నేను ఫిల్టర్ చేసిన లిక్విడ్ కింద ఉన్నది ముద్ద, పైనేమో వాటర్ ఉంది. సో ఇలా చేసేటప్పుడు లక్కీగా నాకు కుదిరి అలాగా థిక్గా చూసారు కదా, స్పూన్కి ఎలా కోట్ అవుతుందో అండ్ ఎలా చుక్కలు పడుతున్నాయో. సో నాకు లక్కీగా సరిపోయింది, కానీ మీరు మాత్రం అలా చేయొద్దండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. తర్వాత ఆయిల్ పెట్టి దాంట్లో ఒకసారి చెక్ చేయండి. సో మీరు చూసారు కదా, వెంటనే బూందీ పైకి తేలింది. అలా అయినప్పుడు ఇలా బూందీ గరిటెలో ఒక గరిటెతో వేసుకుని అలా కొట్టుకుంటే బూందీ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ లడ్డు కోసం ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదండి, జస్ట్ పచ్చి స్మెల్ పోయి ఉంటే చాలు. అది ఇంకా కొంచెం అంటే మీరు తీసేసాక ఒక్కసారి నొక్కి చూసుకుంటే అది సాఫ్ట్గానే ఉండాలన్నమాట. మరి క్రిస్పీగా మనకి బూందీ మిక్చర్ చేసుకున్నట్టు అయిపోకూడదు. అలా అయిపోతే మీకు పాకం పీల్చదు. సో ఇలా ఫ్రై అయిన దాన్ని అంత మంచిగా తీసి ఒక పేపర్ టవల్ వేసిన ప్లేట్లో వేస్తే కొంచెం ఆయిల్ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఏగాలి కానీ క్రిస్పీ అయిపోకూడదు. చూసారా, అలా సాఫ్ట్గా ఉండాలి. తర్వాత ఈ గరిటె మీరు ప్రతిసారి బూందీ వేసుకుంటున్నప్పుడల్లా ఒకసారి క్లీన్ చేసుకుని వేసుకోవాలి, లేకపోతే మీకు బూందీ కరెక్ట్గా రాదు. సో ఇలా మొత్తం మిక్చర్ అంతా బూందీ చేసేసుకోండి. ఆ తర్వాత అండ్ సైమల్టేనియస్గా ఇలా బూందీ చేస్తున్నప్పుడే మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్కి ఒకసారి మీరు ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని పాకంలో వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. పాకం ఆల్రెడీ చల్లారిపోయినా కూడా మిక్చర్ బూందీ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పీల్చేసుకుంటుంది అన్నమాట. ఇలా బూందీ అంతా వేసేసాక కార్డమమ్ మిక్చర్ అంటే యాలకుల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసి దాన్ని చల్లారడానికి పక్కన పెట్టండి. మూత ఏం పెట్టక్కర్లేదండి, అలా ఓపెన్గానే పెట్టచ్చు. దీని తర్వాత నేను అప్పుడే కాసిన నెయ్యి వేసాను, అందుకే మీకు అలా కనిపిస్తుంది. సో నెయ్యి తీసుకుని దాంట్లో కొన్ని కిస్మిస్, కొన్ని జీడిపప్పు వేసి ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నట్టు ఫ్రై చేసి లైట్ బ్రౌన్ వచ్చాక తీసుకెళ్ళి మంచిగా మన బూందీ మిక్చర్ ఉంది కదా, దాంట్లో కలిపేసేయండి.
చూసారు కదా ఎంత మంచిగా రోస్ట్ అయినా ఎక్కడ ఏం మాడదు. లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. దాన్ని తీసుకెళ్ళి విత్ నెయ్యి యాడ్ చేసేసేయండి. ఒకసారి కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డు చుట్టుకుందాం. అప్పటి వరకు దాన్ని చల్లారడానికి పక్కన పెట్టేయాలన్నమాట. ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి మన చేతికి మళ్ళీ నెయ్యి వేసుకోవాల్సిన పని లేదండి, రాసుకోవాల్సిన పని లేదు. అలా నొక్కుతూ చేశారంటే ఎక్స్ట్రా పాకం ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చినట్టు ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం నొక్కుతూ గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేసుకోవాలి. ఇలా సగం లడ్డు అయిపోయాక ఒక జీడిపప్పు ఒక కిస్మిస్ తీసి పైన పెట్టి మళ్ళీ లడ్డు చుట్టారంటే నీట్గా లడ్డు పైన కిస్మిస్ అండ్ జీడిపప్పు కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చినాయి. ఇదేమో మిక్చర్ చేశానండి. దీనికోసం నేను ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్ వేపి పెట్టాను. తర్వాత మొన్న మా మమ్మీ చూపించినట్టు అటుకులు కూడా వేపాను. అండ్ ఇందాక నేను చేసినట్టే బూందీ చేశానండి. కాకపోతే వీటిని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేశాను క్రిస్పీ అవ్వడానికి. ఇవన్నిటితో పాటు కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు వేసి ఉప్పు కారంతో మిక్స్ చేస్తాను అనమాట. దాంతో మిక్చర్ అయిపోయింది. చూసారా, అది పేపర్ ప్లేట్లో వేసి పెట్టాను అనమాట. పేపర్ ఫ్రై చేసిన వెంటనే, అందుకే అసలు ఆయిల్ కూడా లేదు. సో ఇలా నేను ఒకేసారి బూందీ లడ్డు అండ్ బూందీ మిక్చర్ చేసేసాను. ఇది వాళ్ళకి ఈ స్వీట్ అండ్ హాట్ మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మా వీడియోస్ని ఇంకా మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బాయ్.